ఉప్పల్ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఉప్పల్ గ్రామంలో ఉప్పల్ని మండలం చేయాలని ధర్నా జరుగుతూ ఉంది. ఆ ధర్నాకి నేను పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఉప్పల్ని మండల్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీసింది కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే. కొంచెం కొత్త మండలాలు కూడా అవసరం ఉన్నాయి అధ్యక్ష. నియోజకవర్గంలో ఉప్పల్ని ఒక మండలంగా, చెల్లూరుని ఒక మండలంగా, వావిలాలని ఒక మండలంగా, శనిగరంని ఒక మండలంగా కూడా చేయాలని కోరుకుంటూ ఉప్పల్ని మండల్ చేయాలని మరొక్కసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను రెవెన్యూ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా కలిసి ఖచ్చితంగా ఉప్పల్ని మండల్ చేయండి అని కూడా నేను రెవెన్యూ మినిస్టర్ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్టు పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉప్పల్ని మండల్ చేయాలని మరొక్కసారి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. రేపు నన్ను శాసనసభ్యులుగా మరియు వినోద్ కుమార్ గారిని పార్లమెంట్ సభ్యులుగా గెలిపించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కమలాపూర్ని అద్భుతమైన మున్సిపాలిటీ చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా ఈ సభాముఖంగా డిక్లేర్ చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఉప్పల్ని కూడా మండలంగా డిక్లేర్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు అదేవిధంగా శనిగరాన్ని కూడా మండలంగా డిక్లేర్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా సభాముఖంగా అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను.